12వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురుటాలై ఉండవలను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినముల లెక్కను బట్టి పురుటాలై ఉండవలను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురుటాలై ఉండవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా 1 పౌరపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావలను. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పౌరపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావలను. యాజకుడు ఆమె నిమిత్తం